ఎల్లాయిపాలెం ప్రజలు నూతన బస్సు సర్వీసును సద్వినియోగం చేసుకోవాలని కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం కొడవలూరు మండలం ఎల్లాయిపాలెం గ్రామ ప్రజల సదుపాయార్థం నూతన బస్సు సర్వీసును ఆమె ప్రారంభించారు. ముందుగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి గ్రామస్తులు, స్థానిక నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎల్లాయిపాలెం నుంచి నెల్లూరుకు నూతన బస్సు సర్వీసును రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ ఎమ్మెల్యేగా తన గెలుపులో కీలక పాత్ర పోషించిన ఎల్లాయిపాలెం గ్రామ వాసులను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. గత 9 ఏళ్లుగా ఎల్లాయిపాలెం గ్రామం నుంచి ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదన్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. దాంతో గ్రామస్తులు, ముఖ్యంగా విద్యార్థులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడేవారని, ఆటోలో ప్రయాణం చేయాల్సిన దుస్థితి వచ్చిందని, ఈ సమస్యలకు పరిష్కారంగా ప్రజల సౌకర్యార్థం నూతన బస్సు సర్వీసును ప్రారంభించినట్లు వివరించారు. మహిళల అభ్యుదయానికి పెద్దపీట వేసి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్న తరుణంలో గ్రామంలోని మహిళలకు ఆర్టీసీ బస్సు ఉపయోగపడుతుందని అన్నారు. ఈరోజు ఇక్కడ ఎల్లాయిపాలెంలో ఈ ఆర్టీసీ బస్ ఓపెనింగ్ కి విచ్చేసిన ఎల్లాయిపాలెం గ్రామ ప్రజలు, తెలుగుదేశం నాయకులు, మండల అధికారులు, అదేవిధంగా మనం అడగంగానే మనకి నేను ఫోన్ చేసి చెప్పగానే స్పందించిన ఆర్టీసీ అధికారి డిఎం గారు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 7,000 మంది ప్రజలున్న ఈ 7,000 ఓట్లున్నా 6,000 మంది ప్రజలున్నా అని చెప్తున్నాడు. ఏంటో నాకు అర్థం కాదు. అదే 10,000 జనాభా ఉన్న ఈ ఎల్లాయిపాలెం గ్రామానికి ఇంతవరకు ఆర్టీసీ బస్ లేదని మీ నాయకులు నా దగ్గరకు వచ్చి కోవడం జరిగింది. దీనివల్ల పిల్లలకి రావాల్సిన వాళ్ళ పాస్లు అవి ఉంటాయి కదా, కాలేజెస్కి, స్కూల్స్కి పోయే వాళ్ళ పాసులు వాళ్ళకి అందట్లేదు ఆర్టీసీ బస్సు లేనందువల్ల. అలాగే వృద్ధులకి వాళ్ళకి కూడా దాంట్లో వాళ్ళకి రావాల్సిన రాయితీలు వాళ్ళకి రావట్లేదని చెప్పి ఆర్టీసీ బస్ మాకు చాలా అవసరము, ఇప్పటి వరకు లేదు అని చెప్పి వచ్చి అడగడం జరిగింది. వీళ్ళు మీ నాయకులు అడిగిన వెంటనే నేను డిఎం గారిని ఫోన్ చేసి అప్పటికప్పుడే అడగడం జరిగింది. ఆయన కూడా వెంటనే స్పందించి మంజూరు చేయడం జరిగింది. నాకు ఈరోజు మీ ఊర్లో ఈ బస్సు ఇక్కడ ఓపెన్ చేయడం చాలా సంతోషం అనిపించింది. మేబీ ఇది చూసి ఇంకా ఎన్ని గ్రామాల వాళ్ళు వస్తారో అది చూడాలి. చాలా గ్రామాలకి ఇలాగే బస్సులు లేవని చెప్పి, బస్ సౌకర్యాలు సరిగా లేవని చెప్పి అడుగుతున్నారు. దానికి సార్ కూడా మాకు తగినట్టు స్పందించాలని చెప్పి డిఎం గారిని కూడా నేను కోరుకుంటున్నాను. ఎంత మెజారిటీతో గెలిపించిన ఎల్లాయిపాలెంకి ఇది నేను 3వ రావడం, ఇక్కడికి రావడం 3వ. మీ సమస్యలు ఏమున్నా కూడా తప్పకుండా నేను తీరుస్తానని మీకు మరీ మాటిస్తున్నాను. మీ నాయకులు కూడా తగిన విధంగానే వాళ్ళ సమస్యలు తీసుకొని, ఇక్కడ 3-4 ఉన్నట్టున్నారు, వీళ్ళందరూ ఒకరికి తెలియకుండా ఇంకొక సమస్యలు తీసుకొని వస్తున్నారు. కాబట్టి అందరి సమస్యలు తీరుస్తానని చెప్పి మీరందరూ నాయకులు కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. ఒక ఊరు బాగుండాలంటే ఊర్లో ఉన్న నాయకులు ఒక తాట మీద నడిచినప్పుడు
ఆ ఊరికి ఎన్నో ప్రయోజనాలు సమకూర్చుకోవచ్చు. ఎలక్షన్స్ వరకే పార్టీలు అవన్నీ. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మీ ఊరు అభివృద్ధి, ఏ పార్టీ వస్తే ఏ నాయకులు ఎమ్మెల్యేలు అవుతారో వాళ్ళ చేత మీ ఊరిని అభివృద్ధి చేయించుకోవడమే మీ లక్ష్యంగా నాయకులు పయనించాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను సభాముఖంగా.